ఆపాల్సింది పోయి ఈ రోజు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎవరిని కూడా పోనివ్వకుండా మమ్మల్ని ఇక్కడ ఇబ్రహీంపట్నం అటు రోడ్లు ఆపడం అనేది అమానుషమైన చర్య. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు రేపు ప్రభుత్వం అంబేద్కర్ ఇంటి మీద దాడి జరిగింది. ఈ రోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి పక్క ప్రణాళిక ప్రకారం చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. తప్పనిసరిగా ఈ లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలి. వాళ్ళు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి అబద్దాలు ప్రచారం చేశారు. అది సిబిఐ ఛార్జ్ షీట్ లో నివృత్తమైపోయింది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. కాబట్టి నిన్న అంబటి రాంబాబు గారిని, మొన్న కరుణాకర్ రెడ్డి గారిని, అలానే ఇవాళ బలహీన వర్గాల నాయకుడు జోగి రమేష్ గారిని, మాజీ మంత్రుల స్థాయిలో విడుదల రజనీ గారిని కూడా మాజీ మంత్రుల స్థాయిలోనే వాళ్ళు మరి వందలాది మంది కార్యకర్తలు వచ్చి కార్లు ధ్వంసం చేయడం, ఇళ్లు ధ్వంసం చేయడం, పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం, ఒక భయానకమైన వాతావరణం, కుటుంబ సభ్యుల మీద హత్యా ప్రయత్నం చేయడం. ఇప్పటి వరకు నిన్నటికి 24 గంటలు దాడింది అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగి. ఇల్లు తగలబెట్టారు, కార్లు పగలగొట్టారు, పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలా. ఏంటి కారణం అంటే అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా జాతీయ స్థాయిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. రేపు పార్లమెంట్ స్తంభించే వరకు కూడా లోక్సభ, రాజ్యసభలో మా ఎంపీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని, ఈ ప్రభుత్వం చేతగాని అసమర్థ దత్తమ ప్రభుత్వం, దీన్ని రాష్ట్రపతి పాలన పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు లేవు కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.